ప్రభువైన యేసుక్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. మా సృష్టికర్తము విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అని మేము స్వాభావికంగా పాపులమనియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేస్తామనియు నీ ఎదుట ఒప్పుకొంచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునికై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకే నీ జనతే కుమార్నిచ్చిన మిగిలిన కరుణ గల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను కూర్చు, నీ చిత్తమును కూర్చు, సరైన జ్ఞానమును, నీ వాక్యములకు తగిన నియంత్రణ మాయందు నీ పరిశుద్ధాత్మను అభివృద్ధి పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోవుటై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపమన్నింటినీ క్షమించి ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించుచు నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షింపబడరు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా పరమ ధరించి పరమతో నడుము కట్టుకుని ఉన్నాడు. సర్వోన్నతమైన వాణిలో